నమస్కారం, న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. హమాస్ సొరంగాల్లో స్పాంజ్ బాంబులు, భారీ మాస్టర్ ప్లాన్ వేసిన ఇజ్రాయెల్. డెంగ్యూ దోమలు నీరు లేకుండా జీవించగలవు, ఐఐటి శాస్త్రవేత్తల పరిశోధనల్లో వెల్లడి. ఘనంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు, మహనీయులు పొట్టి శ్రీరాములకు ఘన నివాళులు అర్పించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. మధ్యంతర బెయిల్ షరతుల్ని ఉల్లంఘించిన చంద్రబాబు, హైకోర్టుకు ఫిర్యాదు చేసే యోచనలో సిఐడి. చిత్తూరు జిల్లాలో ప్రైవేటు బస్సు బోల్తా, 22 మందికి గాయాలు. ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపు షెడ్యూల్ విడుదల, డిసెంబర్ 15 వరకు ఆలస్య రుజుము గడువు. మధ్యంతర బెయిల్ షరతులను ఉల్లంఘించారనే విషయాన్ని హైకోర్టు దృష్టికి తీసుకువెళ్లే యోచనలో ఏపీసీఐడి అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బయటకు వచ్చిన వెంటనే నారా చంద్రబాబు నాయుడు ప్రజలను ఉద్దేశించి మీడియాతో మాట్లాడారు. హైకోర్టు నిబంధనలకు విరుద్ధంగా జైలు గేటు వరకు టీడీపీ కార్యకర్తలు తోసుకువచ్చి స్వాగతం పలికారు. అయితే ర్యాలీగా రాకూడదని న్యాయస్థానం షరతులు పెట్టినప్పటికీ టీడీపీ శ్రేణుల సమూహంతో చంద్రబాబు రోడ్డుపైకి వచ్చారు. కానీ ఇవేమీ పట్టించుకోకుండా ఆయన మీడియాతో కూడా మాట్లాడారు. ఇక హైకోర్టు విధించిన షరతులను చంద్రబాబు తుంగలో తొక్కారని సిఐడి అధికారులు అంటున్నారు. దీంతో ఆయన మధ్యంతర బెయిల్ షరతులను ఉల్లంఘించారనే విషయాన్ని హైకోర్టు దృష్టికి తీసుకువెళ్లే యోచనలో ఏపీసీఐడి అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. మధ్యంతర బెయిల్ షరతులను ఉల్లంఘించిన ఆయనపై హైకోర్టులో ఫిర్యాదు చేసేందుకు ఏపీసీఐడి రెడీ అయినట్లు టాక్. అయితే బెయిల్ మంజూరు చేసిన తర్వాత ఏపీ హైకోర్టు పలు కండిషన్లు జారీ చేసింది. కేవలం కంటి సర్జరీ కోసం మాత్రమే చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేశామని అనింది. చంద్రబాబు కేసును ఏ విధంగా ప్రభావితం చేయడానికి వీల్లేదని హైకోర్టు స్పష్టం చేసింది. మీడియా, రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనరాదని కోర్టు పేర్కొంది. హాస్పిటల్, ఇంటికి మాత్రమే చంద్రబాబు పరిమితం కావాలని కోర్టు ఆదేశించింది. ఇక ఈ షరతులు ఉల్లంఘిస్తే బెయిల్ క్యాన్సిల్ అవుతుందని న్యాయస్థానం తెలిపింది. ఈ క్రమంలోనే చంద్రబాబు జైలు నుంచి బయటకు వచ్చారు. చంద్రబాబుకి షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ను హైకోర్టు మంజూరు చేసింది. 4 వారాల పాటు అనగా నవంబర్ 24వ తేదీ వరకు బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు న్యాయమూర్తి తీర్పునిచ్చారు. కేవలం చంద్రబాబు అనారోగ్య కారణాలను దృష్టిలో పెట్టుకుని ఈ మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తున్నట్లు కోర్టు వెల్లడించింది. తెలుగువారి ఆత్మ గౌరవానికి ప్రతీక ఆంధ్రప్రదేశ్. అమరజీవి పొట్టి శ్రీరాములు బలిదానానికి ప్రతీక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినం. అలాంటి ఆంధ్రప్రదేశ్ ఏర్పడడానికి ఘన చరిత్ర ఉంది. దేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడిన తొలి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. తెలుగువారి తొలి ప్రత్యేక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన నవంబర్ 1వ తేదీన ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవంగా ఆంధ్ర ప్రజలు జరుపుకుంటున్నారు. 1953 నవంబర్ 1వ తేదీన తెలుగు భాష మాట్లాడే 11 జిల్లాలను కలుపుకొని ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రంగా అవతరించింది. అంతకుముందు ఈ తెలుగు మాట్లాడే జిల్లాలు మద్రాస్ రాష్ట్రంలో భాగంగా ఉండేవి. భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్కు స్వాతంత్ర్య సమరయోధుడు టంగుటూరి ప్రకాశం పంతులు తొలి ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు. అనంతరం 1956 నవంబర్ 1వ తేదీన నిజాం పాలనలో ఉన్న తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్లో విలీనం చేశారు. ఆ తరువాతి కాలంలో హైదరాబాద్ విలీనమైన తరువాత మరో 3 జిల్లాలు ఏర్పడ్డాయి. అవి ప్రకాశం జిల్లా, రంగారెడ్డి జిల్లా, విజయనగరం జిల్లాలు. వీటితో కలిపి మొత్తం 23 జిల్లాలయ్యాయి. ప్రత్యేక తెలుగు రాష్ట్రం అంత సులువుగా సాధ్యం కాలేదు. అది సాధించేందుకు ఎన్నో అవాంతరాలు ఎదురయ్యాయి. మహాత్మా గాంధీ బోధించిన సత్యం, అహింస అనే ఆశయాల కొరకు జీవితాంతం కృషి చేసిన మహనీయుడు పొట్టి శ్రీరాములు లాంటి వారు ప్రాణత్యాగం చేస్తే తెలుగువారికి ఆంధ్ర రాష్ట్రం లభించింది. 2014 జూన్ 2న తెలంగాణ వేరుపడడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 13 జిల్లాలతో ఏర్పడింది. ఆ తరువాత జగన్ ప్రభుత్వం 26 జిల్లాలుగా ఏర్పాటు చేస్తూ చట్టబద్ధత కల్పించింది. ప్రతి ఏటా నవంబర్ 1వ తేదీని ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించిన జగన్ ప్రభుత్వం ఆ దిశగా 2020 నుంచి కొనసాగిస్తూ వేడుకలను ఘనంగా నిర్వహిస్తోంది. ఇదిలా ఉండగా రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తిరుపతి, చిత్తూరు జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులు అర్పించారు.
రాష్ట్ర వ్యాప్తంగా నవంబర్ 20 నుండి కార్తీక దీపోత్సవాలు నిర్వహిస్తామని టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి తెలిపారు. ధర్మ ప్రచారంలో భాగంగా నవంబర్ 20న తిరుపతి, 27న కర్నూలు, డిసెంబర్ 4న వైజాగ్లో కార్తీక దీపోత్సవాలు నిర్వహిస్తామని, ఇందుకోసం విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టాలని టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో ఈవో కార్తీక దీపోత్సవాల ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ దాతల సహకారంతో ఈ 3 ప్రాంతాల్లో కార్తీక దీపోత్సవాలు నిర్వహిస్తామని అన్నారు. ఇందుకోసం ఆయా జిల్లా యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం సహకారం తీసుకోవాలని సూచించారు. తిరుమల శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులతో సంప్రదించి దీపోత్సవానికి అవసరమైన సామగ్రిని సిద్ధం చేసుకోవాలని అన్నారు. ఆకట్టుకునేలా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించాలని కోరారు. దీపోత్సవ కార్యక్రమ సరళిపై సుదీర్ఘంగా చర్చించారు. ఎక్కువ మంది భక్తులు పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ సమీక్షలో జేఈఓలు సదాభార్గవి, వీరబ్రహ్మం, ఎస్వీబీసీ సీఈఓ షణ్ముఖ్ కుమార్, చీఫ్ ఇంజనీర్ నాగేశ్వరరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల అనంతరం టీటీడీ విశ్రాంత ఉద్యోగులకు, కుటుంబ పెన్షన్దారులకు అందించే శ్రీవారి లడ్డు, వడ ప్రసాదాన్ని నవంబర్ 1 నుండి 15వ తేదీ వరకు అందించనున్నారు. తిరుమల వెంకన్న బ్రహ్మోత్సవాల అనంతరం టీటీడీ విశ్రాంత ఉద్యోగులకు, కుటుంబ పెన్షన్దారులకు లడ్డు, వడ ప్రసాదాలను వితరణగా అందజేయడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా నవంబర్ 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం వద్ద గల కొత్త జాబిలి భవనంలో ఉదయం 10:30 నుండి సాయంత్రం 5 గంటల వరకు ప్రసాదాలు పంపిణీ చేస్తున్నారు. పెన్షన్దారులు తమ స్మార్ట్ కార్డు చూపి 2 పెద్ద లడ్డు, వడ పొందవచ్చు. పీపీఓ నెంబర్ల వారీగా ప్రసాదాల పంపిణీ జరుగుతుంది. ఈ సంవత్సరం 2 బ్రహ్మోత్సవాలు కావడంతో 2 లడ్డులు, 2 వడలు పొందవచ్చు. అలాగే ఉద్యోగస్తులందరికీ ఈ బ్రహ్మోత్సవ బహుమానం కింద ఇచ్చే శ్రీవారి పెద్ద లడ్డు, వడ మొదటి సాలకట్ల బ్రహ్మోత్సవాలప్పుడు కూడా పెద్ద లడ్డు, వడ ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు జరిగినటువంటి నవరాత్రి బ్రహ్మోత్సవాలు కూడా ఉద్యోగస్తులందరికీ కూడా ఈ పెద్ద లడ్డు, వడ స్వామివారి ప్రసాదం ఇవ్వడం జరిగింది. ఈ రోజు నుండి టీటీడీలో రిటైర్డ్ అయినటువంటి పెన్షనర్స్కి కూడా వారం రోజుల పాటు ఈ శ్రీవారి బ్రహ్మోత్సవ లడ్డు, వడ ప్రసాదాన్ని పెన్షన్ అసోసియేషన్ ద్వారా అందజేయబోతున్నారు వెల్ఫేర్ డిపార్ట్మెంటు. దీన్ని మంజూరు చేసినటువంటి చైర్మన్ గారికి, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారికి కూడా మరొకసారి మా టీటీడీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ, చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బుధవారం ఉదయం గుడిపాల మండలం గొల్లమడుగు మలుపు వద్ద ఓ ప్రైవేటు బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 22 మంది ప్రయాణికులు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పుదుచ్చేరి నుంచి హైదరాబాద్కు వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు చిత్తూరు జిల్లా గుడిపాల మండలంలోని చిత్తూరు వేలూరు జాతీయ రహదారిపై గొల్లమడుగు మలుపు వద్ద అదుపు తప్పింది. అదుపు తప్పిన బస్సు పక్కనే ఉన్న గోడను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 22 మంది గాయపడ్డారు. సికింద్రాబాద్కు చెందిన 65 సంవత్సరాల లలిత, తమిళనాడులోని మానియంబాడికి చెందిన 35 సంవత్సరాల కుబేంద్రన్కు తీవ్రంగా గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న గుడిపాల పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని పరిశీలించారు. క్షతగాత్రులను గుడిపాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 33 మంది ప్రయాణికులు ఉన్నారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రజలు చక్కగా సద్వినియోగం చేసుకుంటున్నారని తిరుపతి కార్పొరేషన్ మేయర్ డాక్టర్ శిరీష తెలిపారు. తిరుపతి 27వ డివిజన్ పరిధిలోని యూపీహెచ్సిలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, నగరపాలక సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మేయర్ డాక్టర్ శిరీష విచ్చేసి ప్రసంగించారు. ప్రభుత్వము ఈ ఆరోగ్య సురక్ష క్యాంప్ ద్వారా ముఖ్యంగా నాన్ కమ్యూనికబుల్ డిసీజ్, ఎందుకంటే మన భారతదేశంలో బీపీ, షుగరు ఈ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ వల్ల దాదాపు 60% డెత్ రేట్స్, అంటే చనిపోయే డెత్ రేట్స్ ఎక్కువగా బీపీ, షుగర్ వల్లే. ఎందుకంటే బీపీ కింద మనం వెంటనే చూపించుకోకపోతే ఎక్కువ అయిపోయి పెరాలసిస్ వస్తుంది. అలాగే షుగర్ కూడా సైలెంట్ డిజీజ్, అన్ని ఆర్గన్స్ని డ్యామేజ్ చేస్తుంది. హార్ట్, లంగ్స్ కానీ, కిడ్నీస్ కానీ, బ్రెయిన్ కానీ, ఐస్ కానీ. సో చాలామంది వాళ్ళు వెళ్ళి బీపీ కూడా చెక్ చేయించుకోరు, అలాగే ఉండిపోతారు. షుగర్ కూడా చెక్ చేయించుకోరు. ముఖ్యంగా నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ని ఎర్లీగా డిటెక్ట్ చేసి
మన ఆశా వర్కర్లు ఏఎన్ఎంలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా ఆ కేసెస్ని ఫ్రీక్వెంట్గా మానిటర్ చేయడము, వాళ్ళకి ఏదైనా ఆపరేషన్ ఇవి చేయాలంటే కూడా మనకు ఖచ్చితంగా రెఫరల్ చేసేసి మన ఆరోగ్యశ్రీకి సంబంధించిన ఎంపానల్డ్ హాస్పిటల్స్లో ఆ రెఫర్ అయిన కేసెస్ అంతా కూడా ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా చేసుకొని మళ్ళీ దాన్ని క్లోజ్ చేసిన తర్వాతే మనకి ఏఎన్ఎం లాగిన్లో కూడా అవి క్లోజ్ అవుతాం జరుగుతుంది. టోటల్గా మనకి 53 రకాల రక్త పరీక్షలు నిర్వహిస్తున్నారు అండ్ 172 రకాల మెడిసిన్స్ మనకి ఇక్కడ పంపిణీ చేయడం జరుగుతుంది. తిరుపతి స్మార్ట్ సిటీ ఏపీఎస్పీడీసీఎల్ నిధులతో సంయుక్త ఆధ్వర్యంలో నిర్మాణం అవుతున్న భూగర్భ విద్యుత్ కేబుల్ పనులు 90% పూర్తయిందని, మిగిలిన 10% పనులు కూడా పూర్తి చేస్తామని కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి తెలిపారు. స్మార్ట్ సిటీ కార్పొరేషన్ మరియు ఏపీఎస్పీడీసీఎల్ వాళ్ళు సంయుక్తంగా ఈ అండర్గ్రౌండ్ కేబులింగ్ని చేపట్టడం జరిగింది. సుమారుగా 90% మేరకు పనులన్నీ కూడా పూర్తయ్యాయి. ఇక అక్కడక్కడ మిగిలినటువంటి చిన్న చిన్న రోడ్లలో, ఇప్పుడు అన్నారావు సర్కిల్ రోడ్లలోనూ అలానే గంగమ్మగూడ రోడ్లోనూ మనము అండర్గ్రౌండ్ కేబులింగ్ చేయించుకున్నాము, కొర్రగుంట రోడ్లోనూ కేబులింగ్ చేయించుకున్నాం. అలాంటి అడపదడప చిన్న చిన్నవి తప్ప మెజారిటీ మేజర్ రోడ్స్లో అన్నిట్లోనూ ఈ అండర్గ్రౌండ్ కేబులింగ్ అనేది పూర్తయిపోయింది. 2023 ఖరీఫ్ సీజన్లో వాతావరణ ప్రతికూల పరిస్థితుల వల్ల ఉమ్మడి చిత్తూరు జిల్లాల్లో ఏర్పడిన కరువుకు సంబంధించిన మండలాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఏపీలో వర్షాభావ పరిస్థితులతో ప్రభుత్వం కరువు మండలాలను ప్రకటించింది. రాష్ట్రంలోని 7 జిల్లాల్లో మొత్తం 103 మండలాలను కరువు మండలాలుగా ప్రభుత్వం గుర్తించింది. అందులో 23 మండలాలు మోస్తరుగా, 80 మండలాలు తీవ్ర కరువుగా గుర్తించింది. నూతన జిల్లాలుగా ఏర్పడిన చిత్తూరులోని పలమనేరు, రామకుప్పం, గంగవరం, రొంపిచెర్ల మండలాలను కరువు ప్రాంతాల జాబితాలో చేర్చింది. తిరుపతి జిల్లాలో కరువే లేదని ప్రకటించింది. ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రస్తుతం అన్నమయ్య జిల్లాలో కలిసిన గుర్రంకొండ, కలకడ, కంభంవారిపల్లె, పీలేరు, తంబళ్లపల్లె, పెద్దమండ్యం, కురబలకోట, పీటీఎం, బి కొత్తకోట మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తిస్తూ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ బుధవారం జీవోను విడుదల చేశారు. భక్తులు శ్రీవారికి కానుకలుగా సమర్పించిన సొమ్మును తిరుపతి అభివృద్ధికి కేటాయిస్తే బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు. తిరుపతి పర్యటనకు విచ్చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి శ్రీ తాతయ్యగుంట గంగమ్మను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. దర్శనానంతరం ఆలయం వెలుపలకు విచ్చేసిన ఆమె మీడియాతో మాట్లాడారు. వారి మీద వేసేటువంటి భారాన్ని పెంచారు. అది మాత్రమే కాకుండా చెత్త మీద ట్యాక్స్ అంటున్నారు. ఈ రకంగా ట్యాక్సుల బాధ అది ప్రజల మీద మోపుతూ మరి వారు కలెక్ట్ చేసినటువంటి ట్యాక్స్ ఎక్కడికి పోయింది అని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది. ఆ ట్యాక్సుల మీద వచ్చేటువంటి ఆదాయంతో తిరుపతిని అభివృద్ధి చేయాలి. కానీ ఏదైతే భక్తుల నమ్మకం విశ్వాసంతో సనాతన ధర్మ రక్షణకి, ధార్మిక కార్యక్రమాలకి వినియోగించుకుంటారు అనేటువంటి నమ్మకంతో ఏదైతే భక్తులు స్వామివారికి సమర్పించుకుంటున్నారో కానుకలు, దాన్ని డైవర్ట్ చేయడం అనేటువంటి విషయం దుర్మార్గం. ఇవాళ నేను వినవచ్చినటువంటి మాట ఏమిటంటే దీన్ని రూపం మార్చి ఇంకొక విధంగా ఆ డబ్బు తిరుపతి కార్పొరేషన్కి, మున్సిపాలిటీకి కేటాయించాలి అనేటువంటి ఒక దుర్మార్గపు ఆలోచన జరుగుతున్నది. అది కనుక జరిగినట్లయితే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఖచ్చితంగా ప్రతిఘటిస్తారు. బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో తిరుపతిలో టీడీపీ నాయకులు సమావేశాన్ని నిర్వహించారు. తిరుపతి గిరిపురంలో టీడీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభకు మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ముఖ్య అతిథులుగా విచ్చేసి పార్టీ మేనిఫెస్టో గురించి వివరించారు. గతంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు ఉన్నారు. ఎంతో మంది ఎన్నో కార్యక్రమాలు, నవరత్నాలు, ఆనిముత్యాలు అని ఏమేమో వదిలినారు. కానీ ఆనిముత్యాలని మీకు అందుతా ఉన్నాయా అని అడిగినాను. లేదు కదమ్మా, చాలా మందికి రాలేదు కదా తల్లి, ఎవరికి రాలేదు. ఒకవేళ వస్తే ఇంట్లో 2 ఆడవాళ్ళు ఉన్నా, ఒక బండి ఉన్నా, ఒక కారు ఉన్నా, వాళ్ళ రేషన్ కార్డు కూడా తీసేసి ఉన్నది కూడా పోగొట్టారు ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు. అదే చంద్రబాబు నాయుడు గారు రేపు అధికారంలో వచ్చిన తర్వాత ఇంటిలో ఎంతమంది మహిళలు ఉంటే అంతమందికి 1500 రూపాయల లెక్కన ఇవ్వబోయేటువంటి కార్యక్రమం ఉంటుంది. మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓటర్ల తీసివేతలో చేర్పుల్లో పకడ్బందీగా వ్యవహరించండి అని తిరుపతి ఓటరు నమోదు అధికారి హరిత సిబ్బందిని ఆదేశించారు. ఓటర్ లిస్టుల నుంచి పేర్లు తొలగించేటప్పుడు, అదేవిధంగా కొత్త ఓటర్లను నమోదు చేసే విషయంలో చాలా పకడ్బందీగా అన్ని ఆధారాలతో ఉండాలని బూత్ లెవెల్ అధికారులకు తిరుపతి నియోజకవర్గ ఓటర్ నమోదు అధికారి, తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత సూచించారు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో బుధవారం బూత్ లెవెల్ ఆఫీసర్స్తో జరిగిన సమావేశంలో కమిషనర్ హరిత BLOలకు సూచనలు ఇస్తూ ముసాయిదా ఓటర్ జాబితాను క్షుణ్ణంగా పరిశీలించాలని, క్షేత్రస్థాయిలో ఇంటింటికి వెళ్లి జాబితాలోని ఓటర్ల వివరాలను మరోసారి పరిశీలించి తుది జాబితా సిద్ధం చేసేందుకు పనిచేయాలని అన్నారు.
ఇప్పటికే ప్రచురించబడ్డ ముసాయిదా ఓటర్ల జాబితాలో ముఖ్యంగా చనిపోయిన వారి ఓట్లను తొలగించి ఉన్న వాటిని మరోసారి క్షుణ్ణంగా పరిశీలించాలని, చనిపోయిన వారి డెత్ సర్టిఫికేట్ ఉందా లేదా అని పరిశీలించాలని, చనిపోయిన వారికి సంబంధించిన సంబంధీకుల నుండి అర్జీ స్వీకరించి ఉండాలనే విషయాలను పరిగణలోకి తీసుకొని రికార్డులు సిద్ధం చేయాలని అన్నారు. అదేవిధంగా కొత్తగా ఓటర్లు నమోదయ్యే వారి వివరాలను పూర్తి స్థాయిలో మరోసారి పరిశీలించాలని, డిసెంబర్ 9 వరకు 18 సంవత్సరాలు నిండిన వారిని కొత్తగా ఓటర్లుగా నమోదు చేసుకోవచ్చని తెలిపారు. ముసాయిదా జాబితా ఓటర్ల వివరాలు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ నందు అందుబాటులో ఉన్నాయని, ప్రజలు కూడా తమ పేర్లు ఉన్నాయో లేదో సరిచూసుకోవాలి అనే విషయాన్ని ప్రజలకు తెలియజేయాలని తిరుపతి నియోజకవర్గ ఓటర్ నమోదు అధికారి, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ హరిత తెలిపారు. ఈ సమావేశంలో ఓటర్ నమోదు అదనపు అధికారులు, తిరుపతి ఎంఆర్ఓ వెంకటరమణ, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్ చంద్రమౌళీశ్వర్ రెడ్డి, స్మార్ట్ సిటీ జీఎం చంద్రమౌళి, బిఎల్ఓలు పాల్గొన్నారు. శ్రీవారి దర్శనానికి వెళ్లే వారికి గుడ్ న్యూస్. తిరుమలలో భక్తుల రద్దీ చాలా తగ్గింది. భక్తుల సంఖ్య చాలా తక్కువగా ఉండడంతో శ్రీవారి సర్వదర్శనానికి భక్తులను ఎక్కడా నిలపకుండానే నేరుగా అనుమతిస్తున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి గంట సమయం పడుతోంది. ఇక శ్రీవారిని 62,269 మంది భక్తులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 5.19 కోట్ల రూపాయలు వచ్చినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. స్వామివారికి 19,255 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనం సులభతరం కావడంతో భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మా తెలంగాణ వరంగల్ డిస్టిక్ హన్మకొండ 8:30కి బయలుదేరాము. 9 o'clock లోపలికి వెళ్ళాము. 1 hour బ్రేక్ ఇచ్చారు. 12:30 వరకు బయటకు వచ్చాము దర్శనం చేసుకొని. 2.5-3 hours మొత్తం బయటకు వచ్చేసాం. మొత్తం లోపల 2.5 hours ఉన్నాం అంతే. ఏర్పాటు బాగున్నాయి. మాది గుంజలపాడు రంగారెడ్డి డిస్టిక్. సర్వదర్శనానికి వెళ్ళాము. 5 గంటల టైం పట్టింది. మంచి దర్శనం అయింది సార్. మంచి దర్శనం అయింది. మంచి సౌకర్యాలు అంతా బాగుంది. భోజనాలు కానీ అంతా సౌకర్యాలు కానీ మన వాటర్ కానీ అంతా ఫ్రీగా మంచిగా దర్శనం. లడ్లు కూడా మంచిగానే అడిగిన ఇచ్చారు. దర్శనం సర్వదర్శనానికి 5 గంటల సమయం పడుతుంది. దర్శనం అయితే బాగైంది. కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆస్థాన మండపంలో సంకటహర చతుర్థి సందర్భంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు వైభవంగా సంకటహర గణపతి వ్రతాన్ని నిర్వహించారు. ఈ పూజాది కార్యక్రమాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. తిరుమలలో మ్యాన్ ఈటర్ మళ్లీ బరిలోకి దిగింది. అలిపిరి నడక మార్గంలో లక్షితను చంపిన ప్రాంతంలోనే తిరుగుతోంది. అలిపిరి నడక మార్గంలో చిరుతల అలజడిపై కొనసాగుతున్న నిఘా ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. అక్టోబర్ 24, 25 తేదీలలో నడక మార్గంలోని 7వ మైలు నుంచి నరసింహస్వామి ఆలయం వరకు చిరుతలు, ఎలుగుబంట్లు సంచరించినట్లు ట్రాప్ కెమెరా ఇమేజెస్ బయటపెట్టాయి. నడక మార్గానికి అతి సమీపంగానే చిరుతలు సంచరించినట్లు కెమెరాల్లో స్పష్టమైంది. రాత్రి 7 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల లోపు చిరుతలు సంచరిస్తూ ట్రాప్ కెమెరాల్లో చాలా చోట్లనే కనిపించాయి. ఈ క్రమంలో టీటీడీ భక్తులను మరోసారి అప్రమత్తం చేసింది. నడక మార్గంలో వచ్చే భక్తులను తగిన జాగ్రత్తలు పాటించాలని హెచ్చరించింది. మరోవైపు 2 నడక మార్గాల్లో ఆంక్షలను యథావిధిగా అమలు చేస్తోంది. అయితే ఆగస్టు 11న లక్షితపై దాడి చేసి చంపిన చిరుతను ఇప్పటిదాకా అటవీశాఖ గుర్తించలేకపోయింది. ఇప్పటి వరకు అటవీశాఖ బంధించిన 6 చిరుతల్లో ఒక చిరుతను తలకోన అటవీ ప్రాంతంలో, మరో చిరుతను గుండ్ల బ్రహ్మేశ్వరం అటవీ ప్రాంతంలో వదిలిపెట్టిన అటవీశాఖ ఒక చిరుతను విశాఖ జూకు తరలించి విముక్తి కల్పించింది. ప్రస్తుతం తిరుపతి జూలో ఉన్న 3 చిరుతల్లో 2 చిరుతలకు కోరపళ్ళు లేకపోవడంతో జూలో ఉంచాలని నిర్ణయం తీసుకుంది. మరో చిరుతను అటవీ ప్రాంతంలో వదిలిపెట్టేందుకు సిద్ధమైంది. అయితే జూలో ఉన్న 3 చిరుతల్లో లక్షితపై దాడి చేసిన చిరుత ఉందేమోనన్న అనుమానంతో నమూనాలు సేకరించి పరీక్షలకు పంపింది. ఇప్పటిదాకా రాని రిపోర్ట్లతో పరేషాన్ అవుతున్న అటవీశాఖ లక్షితపై దాడి చేసిన చిరుతను నిర్ధారించలేకపోతోంది. కాగా గత వారం రోజులుగా నడక మార్గానికి దగ్గరలోనే సంచరిస్తున్న చిరుతలు, ఎలుగుబంట్లపై నిఘా పెంచిన అటవీశాఖ సిబ్బంది ట్రాప్ కెమెరాల్లో లభించిన ఇమేజెస్ ద్వారా చిరుతల కదలికలు గుర్తించే పనిలో ఉంది. ఆయా లొకేషన్లలో బోన్లు ఏర్పాటు చేసింది. నడక మార్గంలో చిరుతల సంచారంపై క్లోజ్గా మానిటరింగ్ చేస్తోంది.
నడక మార్గానికి ఇరువైపులా 200 మీటర్ల దాకా నిఘా కొనసాగిస్తోంది. నడక మార్గంలో భక్తులు అప్రమత్తంగా ఉండాలని టీటీడీ కూడా హెచ్చరిస్తోంది. అలిపిరి నడక మార్గం, శ్రీవారి మెట్టు మార్గాల్లో యథావిధిగానే ఆంక్షలను టీటీడీ అమలు చేస్తోంది. ఇంటర్మీడియట్ మొదటి, రెండవ ఏడాది జనరల్, ఒకేషనల్ పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపుకు సంబంధించిన షెడ్యూల్ను ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు విడుదల చేసింది. 2024 మార్చిలో జరిగే ఇంటర్ బోర్డు పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు తుది గడువు ముగిసేలోగా ఆయా కాలేజీల్లో పరీక్ష ఫీజు చెల్లించాలని ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి సౌరభ్ గౌర్ తెలిపారు. ఎలాంటి ఆలస్య రుజుము లేకుండా రెగ్యులర్, ప్రైవేట్ విద్యార్థులు నవంబర్ 30వ తేదీ వరకు చెల్లించవచ్చని ఆయన పేర్కొన్నారు. 1000 రూపాయల ఆలస్య రుజుముతో డిసెంబర్ 15వ తేదీ వరకు ఫీజులు చెల్లించవచ్చని ఈ సందర్భంగా ఆయన వివరించారు. ఇంటర్మీడియట్ పరీక్ష ఫీజు షెడ్యూల్ వివరాలివే. ఇంటర్ సెకండ్ ఇయర్ జనరల్, ఫస్ట్, సెకండ్ ఇయర్ చదివే విద్యార్థులు ఒకేషనల్ ప్రాక్టికల్స్కు 250 రూపాయలు చెల్లించాలి. అలాగే బ్రిడ్జ్ కోర్సులకు 150 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ రెండేళ్లకు కలిపి థియరీ పరీక్షలకు 1100 రూపాయలు ఫీజు చెల్లించాలి. ఒకేషనల్ రెండేళ్ల ప్రాక్టికల్స్కు 500 రూపాయలు, ఒకేషనల్ బ్రిడ్జ్ కోర్సుకు 300 రూపాయలు చెల్లించాలి. గతంలో ఇంటర్మీడియట్ పాస్ అయి ఇంప్రూవ్మెంట్ రాసే విద్యార్థులు రెండేళ్లకు కలిపి ఆర్ట్స్ విద్యార్థులైతే 1240 రూపాయలు, సైన్స్ విద్యార్థులైతే 1440 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. కార్మికుల సమస్యల పరిష్కారానికి అలుపెరగని పోరాటాలు చేయాలని ఏఐటీయూసీ తిరుపతి నగర 9వ మహాసభ తీర్మానం చేసినట్లు ప్రధాన కార్యదర్శి ఎన్డి రవి తెలిపారు. తిరుపతి బైరాగిపట్టణలోని సిపిఐ కార్యాలయంలో 2 రోజుల పాటు జరిగిన ఏఐటీయూసీ నగర 9వ మహాసభల్లో చర్చించిన అంశాలు, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలు, భవిష్యత్తు పోరాటాల కార్యాచరణను నగర ప్రధాన కార్యదర్శి ఎన్డి రవి మీడియాకు వివరించారు. 21 మందితో ఆఫీసు బేరర్సు, 43 మంది కౌన్సిల్ సభ్యులతో ఈ తిరుపతి నగరంలోని కార్మిక సమస్యలపైన అనేక పోరాటాలు చేసుకొని రాబోయే 3 సంవత్సరాల కాలంలో కార్మికులు ఎదుర్కొనే కష్టాలు, నష్టాలను కూడా భాగస్వాములయ్యి ఇవాళ దోపిడీ వ్యవస్థలో కార్మికులు దోచుకునే పద్ధతిలో వ్యవహరిస్తున్నది. దీనికంత వ్యతిరేకంగా పోరాటాలు చేయాలని కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయాల ద్వారా ఈ 3 సంవత్సరాల పాటు ఉద్యమానికి కావాల్సినటువంటి ఏర్పాటుని ఈ సందర్భంగా చేపడతా ఉన్నాం. అదేవిధంగా ఆటో, అమాలిస్, బిల్డింగ్, ఆకర్స్ వీళ్ళందరికీ కూడా సంక్షేమ బోర్డు ప్రభుత్వం ఏర్పాటు చేసేంత వరకు కూడా ఈ మహాసభ నుండి 3 ఏళ్ళు పోరాటం చేయాలని తీర్మానం చేయడం జరిగింది. అదేవిధంగా అనేక సమస్యలు ఉంది. ఇప్పుడు కాంట్రాక్ట్ వర్కర్స్కు 16,000 రూపాయలు జీతాలు ఇస్తామని వాళ్ళ దగ్గర సంతకాలు పెట్టుకొని వాళ్ళకు 11,000, 11,500 ఇచ్చి వాళ్ళు చేతులు దుడుపుకుంటా ఉన్నారు. దాని మీద కూడా ఏఐటీసీ నిరంతరం పోరాటం చేసి వాళ్ళకు 16,000 రూపాయలు తీసేయాలనేది కూడా మహాసభలో తీర్మానం చేయడం జరిగింది. లౌకికవాదం, ప్రజాస్వామ్య పరిరక్షణ, అసమానతలు లేని అభివృద్ధి కోసం చెలో విజయవాడ ప్రజారక్షణ భేరిని చేపడుతున్నట్లు సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కందారపు మురళి, నాగరాజు తెలిపారు. తిరుపతి యశోదానగర్లోని ఎంబీ భవన్లో ఈ నెల 15న విజయవాడలో జరగనున్న ప్రజారక్షణ భేరీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరుతూ గోడ పత్రికలు, కరపత్రికలను ఆవిష్కరించారు. ఈ రాష్ట్రానికి కావాల్సిన నిధులు రాబట్టడానికి దాని గురించి ఒక్కరు కూడా మాట్లాడడం లేదు. ఈ రాష్ట్రంలో ప్రాజెక్టులకు సంబంధించి వాటి పూర్తి చేయాల్సిన గురించి మాట్లాడడం లేదు. కాంట్రాక్ట్ కార్మికులు, అవుట్సోర్సింగ్ కార్మికుల యొక్క జీతాల పెంపు గురించి, అదే ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ స్కీమ్స్లో పనిచేస్తున్న ఆశాలు, అంగన్వాడీలు, లేకపోతే మధ్యాహ్న భోజన కార్మికులు వీళ్ళెవరూ కూడా ఈరోజు ఈ యొక్క వీటికి సంబంధించి వాళ్ళ సమస్యల గురించి కూడా ఎవరు మాట్లాడడం లేదు. రైతాంగం నష్టపోతున్న సమస్యలు, ఈ కరువు దాదాపు 400 మండలాల్లో విలయతాండవం చేస్తుంటే దాని గురించి చర్చించడం లేదు. అధికారాన్ని ఎలా చేపట్టాలా, బీజేపీకి ఎలా సాగిలి పడాలని చెప్పి ఒకవైపు టీడీపీ, బీజేపీ, వైఎస్ఆర్ పార్టీ, జనసేనలో కలిసి రాష్ట్రాన్ని అన్యాయం చేస్తున్నారు. టీచర్లకి డిఎస్సీ అని చెప్పారు, 40,000 మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు, అవి ఇవ్వలేదు. ఓపీఎస్ గురించి చెప్పారు, దానికి భిన్నంగా ఈరోజు జీపీఎస్ అనే దాన్ని తెచ్చారు. భూమి లేని వ్యవసాయ కూలీలకి, కౌలు రైతులకు 2 ఎకరాల భూమి సేకరించిన భూముల్లో పరిశ్రమలు లేదంటే రైతులకు వాపసు ఇవ్వాలని చెప్పి ఇట్లా అనేక అంశాల మీద పట్టణ ప్రాంతాల్లో ఉపాధి గ్యారంటీ హామీ పని ఉండాలని చెప్పి రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలని ఇట్లా అనేక అంశాల మీద మేము ఒక స్పష్టమైనటువంటి విధానాన్ని తీసుకొని మాట్లాడబోతా ఉన్నాం. ప్రజా రక్షణ భేరీ ఈ నెల 15వ తారీఖున విజయవాడలో జరుగుతుంది. సీతారాం యేచూరి గారు, బివి రాఘవులు గారు, మా అఖిల భారత నాయకత్వం చాలా పెద్ద సంఖ్యలో పాల్గొంటున్న నేపథ్యంలో
ఈ తిరుపతి జిల్లా నుంచి వేలాదిగా జనం తరలి రావాలని చెప్పి సిపిఎం పార్టీ తరఫున పిలుపునిస్తున్నాం. తిరుపతి ఆటోనగర్లోని శ్రీ విజయ గణపతి ఆలయంలో ధ్వజస్తంభం ప్రతిష్టాపన కార్యక్రమాన్ని అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. ఈ పూజాది కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీ 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 విజయ గణపతి ఆలయం నందు ధ్వజస్తంభ ప్రతిష్టాపన జరుగుతున్నది. కావున ఎస్పీ నగర్ ఆటో కాలనీ వాసులు, కృష్ణారెడ్డి నగర్ కాలనీ వాసులు ప్రతి ఒక్కరు కూడా వచ్చి స్వామివారి ధ్వజస్తంభ ప్రతిష్టాపనలో పాల్గొని ఇక్కడ అంగరంగ వైభవంగా వేద మంత్రాలు, పందిరులు, ఆలయంలో మంగళ వాయిద్యాలు అన్నీ వాయిస్తున్నారు. కావున కమిటీ వాళ్ళందరూ సమక్షంతో ఇక్కడ ధ్వజస్తంభన ప్రతిష్టాపన జరుగుతున్నది. కావున భక్తాదులు ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ ధ్వజస్తంభంలో పాల్గొని స్వామివారి యొక్క ఆశీస్సులు పొందవలసిందిగా మరీ కోరుచున్నాం. ఇక్కడ మొట్టమొదటిసారిగా కార్మిక సోదరులు పెద్దల సహాయ సహకారాలతో ధ్వజస్తంభం ఏర్పాటు జరుగుతుంది. కాబట్టి మీ అందరూ మీ కుటుంబ సభ్యులతో బుధవారం 1వ తేదీ ధ్వజస్తంభ ప్రతిష్టన జరుగుతుంది. ప్రతి ఒక్క భక్తాదులు మీ కుటుంబ సభ్యులతో వచ్చి స్వామివారి కుటాగ్రహాలకి పాలు పంచుకోవాల్సిందిగా కోరుచున్నాం. రేపు అదేవిధంగా ఎల్లుండి 31వ తారీఖు అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఈ అన్నదాన కార్యక్రమంలో పాలు పంచుకొని స్వామివారి కటాక్షాలకి పాత్రలు కావాలని ప్రార్థిస్తున్నాం. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 62,900 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 5,655 రూపాయలు. వెండి 1 కేజీ ధర 72,900 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 74 రూపాయల 90 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. హమాస్ సొరంగాల్లో స్పాంజ్ బాంబులు, భారీ మాస్టర్ ప్లాన్ వేసిన ఇజ్రాయెల్. డెంగ్యూ దోమలు నీరు లేకుండా జీవించగలవు, ఐఐటి శాస్త్రవేత్తల పరిశోధనల్లో వెల్లడి. ఘనంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు. మహనీయులు పొట్టి శ్రీరాములకు ఘన నివాళులు అర్పించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. మధ్యంతర బెయిల్ షరతుల్ని ఉల్లంఘించిన చంద్రబాబు, హైకోర్టుకు ఫిర్యాదు చేసే యోచనలో సిఐడి. చిత్తూరు జిల్లాలో ప్రైవేటు బస్సు బోల్తా, 22 మందికి గాయాలు. ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపు షెడ్యూల్ విడుదల. డిసెంబర్ 15 వరకు ఆలస్య రుజుము గడువు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.